లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు నరేష్ చాలా నరేష్ అసలు నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం నెంబర్ 1. నేను ఇప్పుడు నా విషయం కూడా పక్కన పెట్టు, నించున్నాడు గట్టిగా. నరేష్ తోప అందరికంటే. నరేష్ గురించి పర్టికులర్ గా ఒక క్వశ్చన్ అడగాలంటే, నీకు సపోర్ట్ అప్పుడు రవి కొంచెం బిజీ ఉంటే నేను నరేష్తో ఒక ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో అమర్ లోపలికి వెళ్ళిన తర్వాత మారిపోయాడు అని అంటున్నారు కదా. అమర్ని రివర్స్లో చదివితే RAMA రామ, AMAR అమర్ అని చెప్పి ఒక కొటేషన్ చెప్పాడు. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నాకు చాలా, అది నువ్వు రీల్ చూసావో లేదో నాకు తెలీదు. అంటే వీడికున్న ఫ్రెండ్స్లో ఈ 10 yearsలో అంత ట్రూ జెన్యున్ ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నువ్వు ఒక్కడవే తెలుసు. నీ తర్వాత అంత షార్ట్ టైంలో నాకు అలా నరేష్ అనిపించాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూసుకొని. ప్రతి వారం ఏదో వీడియో పెట్టేవాడు. ఒక ఓన్ బ్రదర్ ఉంటే వీడిని ఎంత కేర్ చేస్తారో. నేను లోపలికి వెళ్ళాడు ఒకటే మాట, నా కోసం నించుంటావా అన్నాను. నువ్వు బయటికి వచ్చేంత వరకు కాదు, నువ్వు వచ్చిన తర్వాత నేను నించుంటాను అని మాట ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ సపోర్ట్ అందువాడు. నరేష్ సూపర్ అసలు. అంతకన్నా నేను చేసింది పిల్ల సపోర్ట్. నిజంగా చెప్పాలంటే నథింగ్. వీడి గురించి స్టాండ్ తీసుకొని ఆడ అలాగ కాదు, ఆడు వేరు అసలు. నేనైతే నరేష్కి నేను క్రెడిట్ నరేష్కి ఇస్తా మోస్ట్లీ సపోర్ట్. అమ్మో వీడియోలో నుంచుండిపోయాడు పక్కన మనుషులు అట్లా. అమ్మో చాలా కష్టం. తిట్టినా కూడా ఎదురెళ్ళాడు తెలుసా అందరికీ. మీకు ఏం చూసారు ఇలాగే అడిగేవాడు వీడియోలు పెట్టి. మీరు చూడకుండా మాట్లాడకుండా గట్టిగా పెట్టేవాడు వీడియోలు. అమ్మో అసలు మనోడు గట్స్కి కానీ మనోడు సపోర్ట్కి కానీ. అంటే నరేష్ ని కూడా చాలా మంది మెసేజ్లు పెట్టి నీకు అవసరమా, మనోడు కూడా ఇబ్బంది పడ్డాడు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని పెట్టారు. చెప్తున్నా కదా, ఇంకా నుంచి అలాంటివి ఏమి ఉండవు. సో ఇప్పుడు మన షో నుంచి నరేష్కి నువ్వు ఇప్పటివరకు ఏదైనా ఇంత సపోర్ట్ చేశాడు కాబట్టి నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే అసలు నరేష్కి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్పి నేను ఫ్రెండ్ని దూరం చేసుకోలేను. వద్దు బావ, ఎప్పటికీ నాతోనే ఉంటాడు. నా వాడు అంతే. బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ మేబీ 3 months తన ప్రాజెక్ట్స్ కూడా వదిలేసాడు. ఓ సో బిగ్ బాస్ తర్వాత ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ పీపుల్ ఎవరు అనేది బాగా తెలుసుకున్నట్టున్నావు. అర్థం తెలుసులే. ఎవరన్నా మనిషిగా మార్పు కోసం ఎక్కడ తెలుసు. ఎవడు ఏం అవన్నీ పక్కన పెడితే నాకేం తెలుసు నెక్స్ట్ మేము ఏం సినిమా చేయాలి.